హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ప్రాపర్టీస్ గైడ్. సో మీకు ఒక 4 రీసేల్ ప్లాట్ డీటెయిల్స్ ఇవ్వడానికి వీడియో తీస్తున్నాను. ప్రజెంట్ నేనున్న లొకేషన్ కర్దనూరు విలేజ్, పటాన్చెరు మండల్. సో ఇది కర్దనూరు విలేజ్ నుండి టువర్డ్స్ శంకర్పల్లి వచ్చిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ జంక్షన్కి వస్తాము. ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ కనిపిస్తుంది, విశాఖ రోడ్. అది 200 ఫీట్ రోడ్ యాజ్ పర్ ద మాస్టర్ ప్లాన్. దానికి స్ట్రైట్ వెళ్తే మనకు శంకర్పల్లి. ఇది 100 ఫీట్ ప్రపోజల్ రోడ్. ఇది టువర్డ్స్ శంకర్పల్లి. ఇక్కడ నుండి మనకు ఒక 10-11 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో మనము ఓఆర్ఆర్, మనకు టువర్డ్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెళ్తాం. అలాగే పటాన్చెరు ఇక్కడ నుండి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంది, సెలబ్రిటీ గ్రూప్ వాళ్ళది. సో ప్రాజెక్ట్ నేమ్ ఓజోన్ విల్లాస్ కౌంటీ. సో దానికి ఆ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఈ 40 ఫీట్ రోడ్ ద్వారా వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 400 to 500 మీటర్స్ డిస్టెన్స్లో ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అది మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో మొత్తం డెవలప్ చేస్తున్నారు. ప్రజెంట్ అందులో మనకు ఒక 4 రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ ప్లాట్, సౌత్ ఫేసింగ్ ప్లాట్ కూడా ఉంది. సో మీరు ఈ ప్రాజెక్ట్లో మీ రీసేల్ ప్లాట్స్ కావాలనుకుంటే మీరు వీడియోలో కంటిన్యూ అవ్వండి. సో ఐ విల్ ప్రొవైడ్ ద మోర్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్లాట్స్. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ కంటిన్యూయింగ్ ద వీడియో ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ రీసేల్ ప్లాట్స్. సో మనము లోపలికి వచ్చిన తర్వాత ఈ సెక్యూరిటీ గేట్ నుండి మనం లోపలికి రావాలి. ఇది మనం ఒక 50 ఫీట్ రోడ్ ద్వారా లోపలికి వచ్చిన తర్వాత ఈ సెక్యూరిటీ గేట్ ఉంటుంది. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఫస్ట్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ని చూద్దాము. సో ఫస్ట్ ఈ సెక్యూరిటీ గేట్ తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకు 40 ఫీట్ రోడ్ ద్వారా మనము ఈస్ట్ ఫేస్ ప్లాట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇది ప్రాజెక్ట్లో మొత్తము 4 ఫేజెస్ ఉన్నాయి, అరౌండ్ 65 ఏకర్స్లో. సో ఏదైతే ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఉందో ఇది మనకు ఫేజ్ 4లో ఉంది. ఈ 40 ఫీట్ రోడ్లో మనము చివరి వరకు వెళ్ళాక రైట్ సైడ్లో పార్క్ పక్కన వస్తుంది ప్లాట్. సో మొత్తం ఈ వెంచర్లో మనకి 4 ప్లాట్స్, రీసేల్ ప్లాట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. సో మనకి ప్లాట్ దగ్గరికి రీచ్ అయినాం. ఇక్కడ రైట్ తీసుకోవాలి. అగైన్ మనము 30 ఫీట్ రోడ్లో వెళ్ళాల్సి ఉంటుంది. లెఫ్ట్ తీసుకోవాలి. ప్లాట్ నెంబర్ 12. ఇది ఫేజ్ 4లో ఉంటుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్ వచ్చేసింది, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. మనము ఇల్లు కట్టుకోవడానికి కూడా రెడీగా ఉంది. సో ఏదైతే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది ఆ వాల్ ఉన్నది పార్క్. సో దాని పక్కనే ప్లాట్ ఉంటుంది. ఏదైతే ఈ స్టోన్స్ కడీలు పెట్టింది ప్లాట్ నెంబర్ 12. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. సో ఎట్లా వస్తుందంటే ఈ వాల్ నుండి ఇక్కడ వరకు, ఈ లాస్ట్ స్టోన్ వరకు, ఎల్లో స్టోన్ వరకు, సో లోపలికి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. డైమెన్షన్స్ వచ్చేసి 40/55. సో 40 ఫీట్ ఏమో రోడ్ సైడ్ ఉంటుంది, లోపలికి 55 ఉంటుంది. సో టోటల్గా ప్లాట్ సైజు 245 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇన్ ఫేజ్ 4. సో దీనికి రైట్ సైడ్లో పార్క్ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లో మళ్ళీ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉంటాయి. సో ఇది మనకున్న ఒక రీసేల్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ డీటెయిల్స్. సో మనకి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా రెడీగా ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంది. సో వాటర్ సప్లై కూడా జరుగుతుంది. సో ఆ కాంపౌండ్ వాల్ వరకు మనకు ప్రాజెక్ట్ ఎండింగ్. ఆ పార్క్ తర్వాత ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. దాని తర్వాత నైబర్ ల్యాండ్, అది తోట. సో ఇక్కడ నుండి మనకు మెయిన్ రోడ్ ఒక 400-500 మీటర్స్ ఉంటుంది. ఇది పటాన్చెరు టు శంకర్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్. సో నెక్స్ట్ మనము వెస్ట్ ఫేస్ ప్లాట్ దగ్గరికి వెళ్దాం. ఇదే ప్రాజెక్ట్లో అది వచ్చేసి మనకి ఫేజ్ 2లో ఉంటుంది. దీనికి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది. సో ప్లీజ్ కంటిన్యూ ఇన్ ద వీడియో ఫర్ రీచింగ్ ద వెస్ట్ ఫేస్ ప్లాట్. సో ఇందులో మొత్తం మనకు 100 ఫీట్ రోడ్, ఈ ప్రాజెక్ట్ మొత్తం 65 ఏకర్స్లో 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి.
50 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్, 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక 10 to 12 హౌసెస్ కూడా ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. సో కొందరు ఇప్పుడు రీసెంట్గా ఒక 2 విల్లాస్ కూడా స్టార్ట్ చేసినారు వాళ్ళు. ఒక 4-5 ఫ్యామిలీస్ కూడా ప్రజెంట్ అయితే స్టే చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కంప్లీట్ అయిన వాళ్ళు, ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. సో మళ్ళీ మనము 40 ఫీట్ రోడ్కి రీచ్ అయినాం. ఈ 40 ఫీట్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఫేజ్ 2 వస్తుంది. అందులో మనకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది ఒకటి రీసేల్కి ఉంది. సో ఇదంతా మొత్తం సేమ్ విసినిటీ ఆఫ్ ద ఓజోన్ విల్లాస్ ప్రాజెక్ట్. సో ఇన్ 60 to 65 acres. సో ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విత్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4. మనకి ఇది కర్దనూరుకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ 40 ఫీట్ రోడ్ నుండి మనకు ఇంటర్నల్ 30 ఫీట్ రోడ్లో లెఫ్ట్ తీసుకోవాలి మనము వెస్ట్ ఫేస్ ప్లాట్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇది ఫేజ్ 2లో వస్తుంది. ఇది 30 ఫీట్ రోడ్ ఇది. సో లెఫ్ట్ సైడ్ ప్లాట్స్ అన్నీ వెస్ట్ ఫేసింగ్ వస్తాయి, రైట్ సైడ్ అన్నీ ఈస్ట్ ఫేస్ ప్లాట్స్. సో మనకి ఇప్పుడు వెస్ట్ ఫేస్ ప్లాట్ అనేది రీసేల్కి అవైలబుల్గా ఉంది. సో ప్లాట్కి దగ్గరకు వచ్చినాం మనం. సో ఈ ప్లాట్ ఓనర్ రీసేల్ పెట్టాలనే ఉద్దేశంతో ఇది ఏం చేశాడంటే క్లీన్ చేశాడు, మొత్తం చెట్లు అవన్నీ ఉంటే క్లీన్ చేశాడు. సో మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికి రీచ్ అయినాం. ఏదైతే 177 అని ఇక్కడ స్టోన్ కనిపిస్తుందో దాని తర్వాత నుండి మనకు ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. సో ఈ 177 ప్లాట్ ఏమో లాస్ట్ ప్లాట్ ఇన్ ఫేజ్ 1 ఇది, కానీ దీని పక్కన ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫేజ్ 2లో ఉన్న ప్లాట్ 76 విత్ 254 స్క్వేర్ యార్డ్స్. సో ఇది వెస్ట్ ఫేస్ అవుతుంది ఆ ప్లాట్కి. సో ఈ ఎల్లో స్టోన్ నుండి అక్కడ చెట్టు వరకు, అక్కడి వరకు వస్తుంది. సో ఇదంతా ప్లాట్ ఏరియా. సైజు 254 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ రోడ్ సైడ్ 45 ఉంది, లోపలికి వచ్చేసి 50 వస్తుంది. సో దీని తర్వాత ఇంకొక 2 ప్లాట్స్ ఉన్నాయి. మనకి కాంపౌండ్ వాల్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. దాని తర్వాత నైబర్ ల్యాండ్స్. సో ఎదురుగున్న అపార్ట్మెంట్స్ మనకి పటాన్ చెరువు టు శంకర్పల్లి వెళ్ళే రోడ్లో, విశాఖ రోడ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనకు ఈ అపార్ట్మెంట్స్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుండి మనకు 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ 2 ప్లాట్స్ ఉన్నాయి ఇందులో, నార్త్ ఫేస్ది ఒకటి, సౌత్ ఫేస్ది. సో ఆ ప్లాట్స్ దగ్గర కూడా మనం రీచ్ అవుదాం. సో ప్లీజ్ కంటిన్యూ ఇన్ ద వీడియో. సో ఇది వాటర్ ట్యాంక్. ఇందులో మనకి ఒక 3 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. సో 4 ఉంటాయి ఈచ్ ఫేజ్కి. ఇది మొత్తం 4 ఫేజులు కూడా HMD ఫైనల్ అప్రూవల్ వచ్చేసినాయి. సో మనము ప్లాట్ కొన్న వాళ్ళు మనం హౌస్ కన్స్ట్రక్షన్ కూడా వెళ్ళొచ్చు. సో ఉండడానికి కూడా ఇందులో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంత రన్నింగ్ ఫంక్షనింగ్ స్టేజ్లోనే ఉన్నవి. సో ఇప్పుడు మనం వెస్ట్ ఫేస్ ప్లాట్ నుండి మనం రిమైనింగ్ 2 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఫేస్ అండ్ సౌత్ ఫేస్, ఆ ప్లాట్స్ దగ్గరికి వెళ్దాము. అవి వచ్చేసి ఫేజ్ 3లో ఉంటాయి. సో దీనికి దగ్గరలోనే ఉంటుంది అది కూడా, ఫేజ్ 3 కూడా. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ ఫేజ్ 4 అన్నీ కూడా ఒక దాంట్లో అన్నీ కలిసే ఉంటాయి, కంటిన్యూషన్లోనే ఉంటాయి. ఎక్స్టెన్షన్ డెవలప్మెంట్ ఇదంతా. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ మనం యాక్చువల్లీ ఆ ఇంటికి పక్కనే వస్తుంది అది. ఆ ఇల్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు సౌత్ ఫేస్ ఇల్లు. దాని పక్కన ఏదైతే ప్లాట్ ఉందో రైట్ సైడ్లో, అది మనకు సౌత్ ఫేస్ ప్లాట్ అవుతుంది. సో కొంచెం డయాగ్నల్ ఆపోజిట్లో నార్త్ ఫేస్ ప్లాట్ ఉంటుంది. సో మనం ఆ ప్లాట్ దగ్గర కూడా వెళ్ళి డీటెయిల్స్ చూద్దాం, ప్లాట్ డీటెయిల్స్. సో మీకు ఈ వెంచర్లో మనకి అరౌండ్ ఒక
11 హౌసెస్ వరకు ఉంటాయి, 12-13 హౌసెస్ ఉంటాయి ఇన్ ఫేజ్ 3 ఫేజ్ 1లో. ఇంకా ఫేజ్ 3 ఫేజ్ 4లో ఇంకెవరు స్టార్ట్ చేయలేదు. ఆ ఒక సౌత్ ఫేజ్ ఇల్లు మాత్రం స్టార్ట్ చేసినారు ఫేజ్ 3లో. సో ఇప్పుడు మనం ఆ ప్లాట్ దగ్గరికి వెళ్దాం, నార్త్ ఫేస్ అండ్ సౌత్ ఫేస్ ప్లాట్ దగ్గరికి. సో ఇది 40 ఫీట్ రోడ్. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. సో మీరు ఎంటైర్ లేఅవుట్ ప్రాజెక్టు ఓవర్వ్యూ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉన్నది అనేది. సో ఇందులో ఎక్కువ వరకు 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ రైట్ తీసుకోవాలి మనకు నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ వెళ్ళాలంటే. సో ఇదే సేమ్ లేన్లో ఉంటాయి, ఈ లేన్లో ఉంటాయి రైట్ సైడ్లో నార్త్ ఫేస్ అండ్ సౌత్ ఫేస్ ప్లాట్స్. ఫస్ట్ మనం నార్త్ ఫేస్ ప్లాట్ చూద్దాం. రైట్ సైడ్లో వస్తుంది ప్లాట్ నెంబర్ 65. ఇప్పుడు మనం 63 దగ్గరికి వచ్చినాం, దీని తర్వాత 65 వస్తుంది. సో ఇది 65 ప్లాట్, ప్లాట్ 65. ప్లాట్ 65 ఆన్ 30 ఫీట్ రోడ్. సో స్టోన్స్ చూపిస్తాను ప్లాట్వి. అదొక స్టోన్, ఇది మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు 65. ఇది అంతా ప్లాట్ ఏరియా. ప్లాట్ డైమెన్షన్ 50 వస్తుంది. ఇది రోడ్ సైడ్ 50. ఈ స్టోన్ నుండి ఎల్లో కలర్ స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ నుండి మనం ఆ స్టోన్ వరకు 50, రోడ్ సైడ్ 50 ఫీట్. డెప్త్ వచ్చేసి 97.5. సో డైమెన్షన్ 50/97.5. టోటల్ ప్లాట్ సైజ్ 540 స్క్వేర్ యార్డ్స్. ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఆన్ 30 ఫీట్ రోడ్. అలాగే ఇదే లేన్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందో దాని పక్కనే రైట్ సైడ్, అంటే ఆ ఇల్లుకి ముందు ఇమీడియట్ అడ్జసెంట్ ప్లాటే సౌత్ ఫేస్ ప్లాట్ ఉంది, ప్లాట్ నెంబర్ 57. సో ప్లాట్ సైజ్ వచ్చేసి 276 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ 40/60. ఇది ఈ ఇల్లుకి పక్కనే ఉంటుంది ఈ ప్లాట్.